కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవల్లి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం వెలసినది. ఈ క్షేత్రం మహాపుణ్యభూమి. ద్వాదశ అల్వారులతో వెలసిన వైష్ణవ క్షేత్రం. ఉద్భవ సాలగ్రామ స్వరూపంలోనున్న ఈ శ్రీ రంగనాథ స్వామి సాలగ్రామంను ఇచ్చట ప్రతిష్ఠించబడినట్లు తదుపరి విజయనగర రాజులు హరిహరి రాయలు బుక్కరాయలు 1336 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా గుర్తి నవాబులు ధూపదీప నైవేద్యాల కొరకు భూ విరాళం సమర్పించినట్లు చరిత్ర మరియు పురాణాల ద్వారా తెలుస్తోంది. బ్రహ్మోత్సవాలు 1-3-26 ఆదివారం ధ్వజారోహణం, 2వ రోజు సింహ ఉత్సవం, 3వ రోజు శేషోత్సవం, 4వ రోజు లంకోత్సవం, 5వ రోజు గరుడోత్సవం, 6వ రోజు గజోత్సవం, 7వ రోజు తెల్లవారుజామున చిత్తా నక్షత్రమున వేకువజామున 5 గంటల నుంచి కళ్యాణోత్సవం జరుగుతుంది. 11:55 నుండి బ్రహ్మరథం, సాయంత్రం 4:30 నుండి మహారథోత్సవం జరుగుతుంది. అలాగే 8వ రోజు అశ్వవాహనం, 9వ రోజు హంసవాహనం, 10వ రోజు ద్వాదశ ప్రదక్షిణ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తాదులు పాల్గొంటారని ప్రధాన అర్చకుడు కోమండూరు రంగనాథ్ ఆచార్యులు మరియు కార్యనిర్వహణ అధికారి ఆర్ వీరయ్య, దేవస్థానం చైర్మన్ పారా రవి, పాలకొండలు సభ్యులు తెలిపారు. శ్రీ రంగనాథ స్వామి ప్రసన్న శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో నారాయణ. బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే ముదితార విందే గోవింద దేవాకుల దేవదేవ శ్రీరంగదేవే నమతాం నమామి. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెంచిన శ్రీ రంగనాథ స్వామి వారి వార్షిక ఈ సంవత్సరం 2026 వార్షిక సంవత్సరం బ్రహ్మోత్సవాలు 1-3-2026 నుండి 10-3-2026 వరకు వైభవంగా జరుగును. ఈ ఉత్సవాలు మొదటి రోజు 1-3-26 తేదీ కలశ స్థాపన, అంకురార్పణ, 2వ రోజు సింహోత్సవము, 3వ రోజు శేషోత్సవం. చంద్రగ్రహణ సందర్భంగా ఉదయం 9 గంటలకు శేషోత్సవం జరుగును. 4వ రోజు లంకోత్సవము, 5వ రోజు గజోత్సవము, గరుడోత్సవము, 6వ రోజు గజోత్సవము, 7వ రోజు తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారి చిత్తా నక్షత్రం కళ్యాణం, సాయంత్రం 4:30 మహారథోత్సవము, 8వ రోజు అశ్వవాహనము, 9వ రోజు వసంతోత్సవము, పూర్ణాహుతి హంసవాహనంతో పూర్ణాహుతి కార్యక్రమం ముగును. తర్వాత 10వ రోజు పాన్పు సేవ కార్యక్రమంతో శ్రీ రంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ఈ